హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం 100 డేస్లో భాగంగా ఈరోజు డే 12 ఫ్రెండ్. ఓకే, డే 12 అన్నమాట. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క జాబ్ కుట్టడమే ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. అయితే మీరు ఒక 8th పే కమిషన్ తర్వాత ఈ గ్రూప్ డి యొక్క సాలరీ బేసిక్గా చెప్పుకోవాలంటే మనం 40,000 ప్లస్ పోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే దాదాపుగా 30,000 వరకు రావచ్చు, 30,000 35,000, కానీ 8th పే కమిషన్ తర్వాత 40 ప్లస్సే పోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, 50,000 కూడా రావచ్చు. అయితే మనం చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, గ్రూప్ డి ఓకేనా. గ్రూప్ డి అంటే మనం ఆల్రెడీ డైలీ టాపిక్ వైజ్ మనం డైలీ ఏంది టార్గెట్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఓకేనా, రేషియో అండ్ ప్రపోర్షన్ నిన్నటి నుంచి మనం స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఓకే, నిన్నటి నుంచి అనేది స్టార్ట్ చేసినాం 11 అండ్ 12, ఈరోజు 12 డే కదా. అయితే ఈ 2 డేస్లో మీరు తీరి చదువుకుని ఉంటే తీరి చదువుకోండి. ఓకే, లేదంటే ఫ్రెండ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఓకేనా, ఒక 100 నుంచి 200 క్వశ్చన్స్ ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఒక్కొక్క టాపిక్ నుంచి 100 నుంచి 200 క్వశ్చన్స్ మీరు ఇదిగా అంటే గ్రూప్ డి వాళ్ళు మాత్రమే ఇది 4 డేస్ ఆర్ 3 డేస్లో దీన్ని మొత్తం ఫినిష్ చేయాలన్నమాట. మీరు ఓకే కోర్స్ తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ అయితే మినిమంగా 100 నుంచి 200 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా మీరు ఈచ్ టాపిక్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సిందే. అయితే మనం 4 డేస్ ఇస్తాం కదా, 3 డేస్ 4 డేస్ అది ఇస్తూ ఉంటాం కదా. అయితే మీరు దాంట్లో నుంచి సగం అంటే 4 డేస్కు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మీకు రాని క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీకు రాని క్వశ్చన్స్ సపరేట్గా దాన్ని మీరు సపరేట్గా ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకుంటే నెక్స్ట్ మీరు రివిజన్ చేస్తారు కదా, అలాంటి క్వశ్చన్స్ ప్లస్ టైప్ వైజ్ క్వశ్చన్స్. టైప్లో ఒక క్వశ్చన్ ఉంది ఇంకా రాలేదు, అది ప్లస్ ఒక టైప్ క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ మీరు రివిజన్ చేసుకోవడానికి ఈజీగా అనేది అవుతుంది అనమాట. ఇదైతే రేషియో అండ్ ప్రపోర్షన్ కదా. మీ అర్థమెటిక్లో ఓకేనా, అర్థమెటిక్లో మీ స్పీడ్ అండ్ యాక్యురసీ పెరగాలంటే 10 అడిషన్స్, 10 మల్టిప్లికేషన్స్, 10 డివిజన్స్ అండ్ 10 సబ్స్ట్రాక్షన్స్, అదేవిధంగా 20 వరకు టేబుల్స్, 20 వరకు క్యూబ్స్, 50 వరకు స్క్వేర్స్, ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అయితే మీకు అర్థమెటిక్ అనేది స్పీడ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఆ రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా మీరు ఒకసారి తెలుసుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ చేయకుంటే మీ ప్రిపరేషన్లో భాగంగా వీటిని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇవన్నీ కూడా ఎన్టీపీసీ స్టేజ్ 2లో రావడం జరిగింది, ఇది గ్రూప్ డిలో రావడం జరిగింది. కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చేస్తే ఆల్మోస్ట్గా ఒక 50 to 70% అయితే మీకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దాదాపుగా గ్రూప్ డిలా ఇప్పుడు అర్థమెటిక్ నుంచి ఒక ఎన్ని క్వశ్చన్లు 25 క్వశ్చన్లు, అంటే ఇక్కడ నుంచి ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు ఇక్కడ నుంచి వస్తాయి. అంటే ఇలాంటి టైప్స్ నుంచే వస్తాయి. ఒక 15 క్వశ్చన్లు అయితే ఇలాంటి టైప్స్ నుంచి వస్తాయి. కాబట్టి మీరు ఆల్మోస్ట్ కవర్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారో లేదో తెలుసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని పోస్ట్ చేసి ఈ క్వశ్చన్స్ మీరు చేయడానికి ప్రయత్నించండి అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ అర్థమెటిక్ ప్రపోర్షన్ ఓకేనా. ఈరోజు డే 12 కదా, ఈరోజు ఫస్ట్ డే అన్నమాట. ఓకే, ఈరోజు అనేది ఫస్ట్ డే కాబట్టి మీరు దీన్ని చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, 2 డేస్లో ఇది అర్థమెటిక్ ఆపరేషన్ అనేది అయిపోవాలి ఫ్రెండ్స్. ఓకే, 2 డేస్లో అర్థమెటిక్ ఆపరేషన్ అది అయిపోవాలి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇది అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆర్ఆర్బీ కానిస్టేబుల్లో రావడం జరిగింది, ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్లో కూడా ఇది రావడం అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అర్థమెటిక్ ఆపరేషన్ అని అంటారు ఫ్రెండ్స్. ఎక్కడ నుంచి అయితే ఒక కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒక థియరిటికల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అనేది రావడం అనేది జరుగుతుంది. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారు లేదా అని తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా వీడియోని పాజ్ చేసి ఇలాంటి క్వశ్చన్ చేయడానికి మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే రైల్వే ప్రీవియస్ ఇయర్స్ అర్థమెటిక్, జీకే, జిఎస్ అండ్ రీజనింగ్, ఈ 3 కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, టైప్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ ఈచ్ వన్ మీరు తీసుకుంటే 49కి వస్తుంది. అదేవిధంగా మీరు 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది కదా, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి జాయిన్ అయితే ఫ్రెండ్స్
మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు లేటెస్ట్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా మనం జనరల్ సైన్స్ గురించి ఓకేనా 4000 బిట్స్ ఓకేనా 4000 బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ 4000 బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అంటే డైలీ వైజ్ పీడిఎఫ్ మీకు ఇక్కడ మనకు టెలిగ్రామ్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ వెళ్ళి జాయిన్ అయితే మీకు మంచిగా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈజీగా అనేది అక్కడ మీ పీడిఎఫ్ అని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా. మోక్ టెస్ట్ ఎక్కువ నేను టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ మీకు ఒక లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ నుంచి మీరు వెళ్ళి జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా ఈ కోడ్ని మీరు ఎంటర్ చేసిన Z7RUB అని ఎంటర్ చేసినా కానీ మీకు 10% అనేది మీకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ డిస్కౌంట్ ఓకేనా. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్. ఓకే, ఇది టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకుంటే ఫ్రెండ్స్ స్టాటిక్ జీకే ఓకేనా. స్టాటిక్ జీకే నుంచి ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటే ఇది మొత్తాన్ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. దాదాపు ఒక 100+ ఉంటాయి మొత్తం మనం చూసుకుంటే 100 నుంచి 150 వరకు ఉంటాయి ఫెస్టివల్స్. మొత్తం కూడా మీరు కంప్లీట్ చేయండి. ఈరోజు లాస్ట్ డే ఫ్రెండ్స్. ఓకే, కంప్లీట్ చేసేయండి. అయితే జనవరి 2025 కరెంట్ అఫైర్స్, మనం ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్, అదేవిధంగా 1 ఇయర్ 2024 కరెంట్ అఫైర్స్ సగం చేసినాం. ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్ అయితే మొత్తం మనం చదివేసినాం అనమాట. జనవరి 25 కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చదవండి మీరు. దీన్ని ఆల్మోస్ట్ ఒక 6 to 7 డేస్లో మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే గుర్త్వాకర్షణ ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఈ రోజు నుంచి కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. గుర్త్వాకర్షణ అనేది ఈ రోజు నుంచి కంప్లీట్ అనేది అయిపోవాలి. అదేవిధంగా బయో అణువులు కూడా ఈ రోజు నుంచి ఇది కంప్లీట్ అనేది అయిపోవాలి ఫ్రెండ్స్. అక్షీకరణ క్షేకరణ చర్యలు ఇది చిన్న టాపిక్ కాబట్టి నేను అక్షీకరణ చర్యలు చదువుతుంటే ఈరోజు క్షేకరణ చర్యలు చదవండి ఓకేనా. ఈరోజు నుంచి అయిపోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీద అయిపోతే ఒకసారి మొత్తం రివిజన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. రివిజన్ అనేది చేయండి కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్. తర్వాత మనం మాట్లాడుకుంటే పాలిటీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఓకేనా. పాలిటీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇది సెకండ్ డే అన్నమాట ఫ్రెండ్స్. ఈరోజు సెకండ్ డే కేంద్ర ప్రభుత్వం అనేది మీరు ఒక 3 to 4 డేస్లో దీన్ని చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా నదీ వ్యవస్థ ఇది చాలా పెద్ద టాపిక్స్ కాబట్టి మనకు ఒక 4 నుంచి 5 డేస్ అనేది పడుతుంది. కాబట్టి ఈరోజు డే 2 నదీ వ్యవస్థలో డే 2 అన్నమాట. అయితే మీరు చదవండి ఓకేనా. ఇంకా 2 డేస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు తొందరగా చదివేస్తారంటే ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇదే టాపిక్స్ని ఇంకా ఇంతకుముందు చదివిన టాపిక్స్ అన్ని రివిజన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. అయితే మనము జనరల్ సైన్స్కి 4000 బిట్స్ అనేది మనం అవి ఛానల్స్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. జనరల్ సైన్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రూప్ డీకి మీకు కూడా తెలుసు అది. ఓకే, 4000 బిట్స్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మన టెలిగ్రామ్ లింక్లో ఓకేనా డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి అయితే జాయిన్ అయితే మీకు అక్కడ పీడిఎఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఈరోజు జరిగిన క్లాసెస్ కూడా అన్నీ కూడా అక్కడ పీడిఎఫ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.